నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో దర్గా భూమి వివాదం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. హజ్రత్ సయ్యద్ సులేమాన్ షావలి ఖాద్రీ దర్గా ముతవల్లిల కుటుంబ సభ్యులు గురువారం రోజున ఆర్డీఓ కార్యాలయం మరియు మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఎస్బీఐ ఏటీఎం వెనుక ఉన్న 405 సర్వే నంబర్లో నిర్మించిన అక్రమ ప్రహరీ గోడను వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే వక్ఫ్ బోర్డు అధికారులు ఇటీవల జాయింట్ సర్వే నిర్వహించగా ఆ ప్రహరీ గోడ దర్గా ఇనాం భూమిలోనే ఉన్నట్టు నిర్ధారించారు. మున్సిపల్ కమిషనర్ సుదర్శన్ గతంలో సర్వే నివేదిక రాగానే గోడను తొలగిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పుడు మాట మార్చి ఆర్డీఓ గారు చర్యలు తీసుకుంటారని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో ముతవల్లిల కుటుంబ సభ్యులు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అక్రమ ప్రహరీ గోడ తొలగింపు అలాగే మున్సిపల్ కమిషనర్పై చర్యలు తీసుకోవాలని వారు ఇప్పటికే 2 సార్లు కలెక్టరేట్ ప్రజావాణిలో వినతి పత్రాలు సమర్పించినట్టు తెలిపారు. తమ ఆందోళనపై అధికారులు తక్షణమే స్పందించి దర్గా ఇనాం భూమిపై న్యాయం చేయాలని ముతవల్లిల కుటుంబ సభ్యులు కోరుతున్నారు. कलेक्टर सारे आरटीओ सारे మా న్యాయం కూడా మేడం అదే జాగా కట్టిన జాగా కాడికి నచ్చ తీసుకున్నట్టే మళ్ళీ నిన్న సర్వే చేసి నచ్చ కూడా కొంతలు వేసి అదే ప్లేస్లో చూపించి నిన్న ఒకటి మాకు సంబంధం ఆడియో కాడికి పోవాలి. ఆడియో సార్ ఇప్పుడు ఏమన్నా ఫోన్ నాకాడ ఇంటి ఒక ధర్నా చేసుకోండి 24 గంటల కూడా చేయాలని చెప్పారు. ఇట్లా చెప్తున్నాడు మాకు.